దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. ఆమెన్. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెలువడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు అందించేటువంటి ప్రార్థన విన్నపాల నిమిత్తమై మేము ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్నాం. దేవుడు ఖచ్చితంగా మీ ప్రతి అవసరతల నుండి, మీకున్నటువంటి కష్టకరమైనటువంటి పరిస్థితుల నుండి మిమ్మల్ని విడిపించి, మిమ్మల్ని గొప్ప చేసి నడిపించి భద్రపరిచి కాపాడును గాక. ఆమెన్. మరి ప్రియ దేవుని బిడ్డలారా, నేటి అంశముని కనుక మనం చూసినట్లయితే నీ విజ్ఞాపన దేని కొరకు, నీ విజ్ఞాపన దేని కొరకు అనేటువంటి ఒక అంశం మీద పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతుండగా, మనము అంటే నేను కూడా హృదయములను తెరిచి ఆయన వాక్యాన్ని లోపలికి మనము ఆహ్వానించినప్పుడు మన జీవితంలో కార్యములు చేయడానికి దేవుడు సమర్థుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, చాలా శ్రద్ధగా మీరు వాక్యాన్ని విని అనుదినము మనుషులైన మమ్మల్ని కాక దేవుని వైపు చూస్తూ ముందు కొనసాగిపోవలసిందిగా నేను మీకు మనవి చేస్తుంటున్నాను. మరి నేటి ఆ వాక్య ధ్యానాంశం నీ విజ్ఞాపన దేని కొరకు. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథాన్ని మనము చదువుతుంటున్నప్పుడు కొంతమంది ప్రవక్తలు కొన్ని పరిస్థితుల నిమిత్తమై విజ్ఞాపన చేస్తుంటారు. అంటే వారి స్వకీయ ప్రజలు ఎవరైతే ఉన్నారో, మోషేని కనుక మనం చూసినట్లయితే యాజకుడిని తన సొంత జనం ఎవరైతే ఉన్నారో ఇశ్రాయేలీయులు, ఆ బానిసత్వపు కాడి క్రింద నుండి వారిని బయటకు తీసుకురావాలని, తన రక్తం ఏదైతే ఉందో, ఏ మనుషులలో నుంచి అయితే తను పుట్టాడో ఆ తన సొంత జనము, తన స్వకీయ జనము భయంకరమైనటువంటి బానిసత్వపు దేశములలో ఇరుక్కొని రాజు కింద, ఫరో కింద వారు నలుగుతున్నటువంటి ఆ పరిస్థితులను చూచి వారిని విడిపించడానికి విజ్ఞాపన చేశాడు. మరి అదే రకంగా అబ్రహామును చూసుకున్నట్లయితే సొదొమ గొమొరాని ప్రభు పాడు చేయబోతున్నాడు, నాశనము చేయబోతున్నాడు యెహోవా దేవుడు అని అబ్రహాముకు దేవుడు తెలియచేసినప్పుడు, అబ్రహాము తన సహోదరుడైనటువంటి లోతుని ఆ ప్రాంతం నుంచి తప్పించడానికి దేవునితో విజ్ఞాపన చేసినటువంటి విధానాన్ని మనం చూచి ఉంటున్నాం. అదే రకంగా సమూయేలు తెగులు గురించి ప్రార్థన చేసినప్పుడు, దేశం మీదకి తెగులు రాగా, దేశం మీదకి భయంకరమైనటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు రాగా, సమూయేలు ఆ తెగులు నిమిత్తమై ప్రార్థన చేసి దేవునికి బలి అర్పించినప్పుడు, విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు తెగులు ఆ ఇశ్రాయేలీల దేశాన్ని ఆగిపోయి ఆ ఇశ్రాయేలీల దేశాన్ని విడిచిపెట్టిపోయినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటాం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు కూడా రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 27వ వచనములో, మరియు హృదయమును పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును, ఎలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. అంటే ఆయన కూడా, పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనలోకి వచ్చిన తర్వాత హృదయము యొక్క ఆలోచనను పరిశోధించే దేవుడు కాబట్టి నలిగిన వారి కొరకు, నశించిపోతున్న వారి కొరకు ప్రార్థన చేయడానికి మనలో నుండి ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో తండ్రికి మొర్రపెడుతుంటాడు. ప్రియ దేవుని జనాంగమా, దేవుని బిడలారా, మరి నీ విజ్ఞాపన ఏంటి ఇది నాన్న? పరిశుద్ధాత్మ దేవుని సహవాసములో అడుగుపెట్టి ముందు కొనసాగిపోతున్నటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా విజ్ఞాపన ప్రార్థన చేయడానికి, మనం కొన్ని సంఘాల్లో చూస్తుంటాం, విజ్ఞాపన ప్రార్థన కూడిక ఉందండి ఈరోజు. మీ విజ్ఞాపనలు ఏవైనా ఉన్నట్లయితే వాటిని ఒక చీటీ మీద రాసి మాకు తెలియజేసినట్లయితే వాటి గురించి మేము ప్రార్థన చేస్తాం ఈ దినాన అని తెలియజేసే కూడికలు చాలా మనం చూస్తుంటాం. ఈ విజ్ఞాపన ప్రార్థన ఏంటిది అని అంటే, దేవుని చిత్తము మన జీవితంలో నెరవేరడం కోసం మనం విజ్ఞాపన చేస్తుంటాం. మన జీవితంలో ఓ రకమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పుడు అందులో నుంచి బయటపడడానికి ప్రార్థన చేస్తుంటాం. ప్రత్యామ్నాయ మార్గాల్ని వెతికి ఓడిపోయి విసిగిపోయి ఇక ఏ దారి లేదు, నేను ఎటు ముందు కొనసాగిపోలేను అని ఆలోచన వచ్చినప్పుడు దేవుని పాదాలు పట్టుకుంటాడు మనిషి. అప్పటి వరకు దేవులాడతాడు, నాకు ఇంకేదైనా ఇదిగో వేరే డైరెక్షన్లో నేను దీన్ని ఏమైనా సాల్వ్ చేయగలనా, వేరే ప్రత్యామ్నాయ మార్గాన్ని పొందుకొని నేను ఈ పరిస్థితుల్లో ఏమైనా ఛేదించగలనా అని. కానీ నేను చెప్పేటువంటి మాట ఏంటి అంటే, ఆ పరిస్థితులన్నీ క్లోజ్ అయిన తర్వాత నువ్వు దేవుని దగ్గరికి వచ్చి చేసేటువంటి విజ్ఞాపన ఏదైతే ఉందో, ఆ ప్రార్థనని దేవుడు తోసివేసేవాడంత మాత్రమైతే కాదు. ఈ దినాన నీ విజ్ఞాపన ఏంటి? నీ కుటుంబం కోసమా, లేదా నీ ఆత్మీయ ఎదుగుదల కోసమా, నీ బిడ్డల కోసమా, నీ భవిష్యత్తు కోసమా? ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మని పరిశోధించేటువంటిది, అంటే పరిశుద్ధ ఆత్మ దేవుడు లోపలికి వచ్చిన తర్వాత హృదయపు ఆలోచనల్ని పరిశోధించేటువంటి దేవుడు ఈ దినాన నీ హృదయాన్ని పరిశీలించబోతున్నాడు. నీ విజ్ఞాపన ఏంటో తెలుసుకోబోతున్నాడు.
ఏ లోక సంబంధమైనటువంటి విజ్ఞాపన నీకుంటే అది ఎన్నటికీ నెరవేరదు ప్రియ దేవుని బిడ్డలారా. అంటే అవతల వాళ్ళకి అది ఉంది, నాకు ఇది లేదు, దేవా వాళ్ళకి ఇచ్చినట్లుగానే నువ్వు నాకు అని కంపేర్ చేసుకుంటూ నువ్వు ప్రార్థన చేస్తే ఆ ఆశీర్వాదం నీకెన్నటికీ దక్కదు. నీ విజ్ఞాపన ఎలా ఉండాలి అని అంటే, నీవు ఆశీర్వదింపబడుతూ, నీవు దీవింపబడుతూ, నీ వల్ల 10 మందికి ప్రయోజనం కలిగేటట్లుగా, నీ వల్ల 10 మంది ప్రభువును తెలుసుకుని ప్రభువు దగ్గరికి వచ్చే విధంగా దేవుడు నేను ఆశీర్వదించాలని నువ్వు కోరుకోవాలి. నెహెమ్యా ప్రవక్తను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అతను కూర్చుండి ఏడ్చి ప్రలాపించాడు. దేనికోసం? తన దేశం ఏదైతే ఉందో ఇశ్రాయేలీల దేశము, అది పాడు దిబ్బగాను శవాల దిబ్బగా మారిపోతుంటున్నప్పుడు, భయంకరమైనటువంటి పరిస్థితులుగా మారిపోతుంటున్నప్పుడు, రాజు సమూహములో అతను చేసినటువంటి ప్రార్థన రాజు హృదయాన్ని మార్చింది. తన బయటికి పంపించడానికి, తన దేశానికి పంపించడానికి రాజు హృదయాన్ని మార్చింది. నీ కుటుంబం కోసం నీ విజ్ఞాపన చేసినట్లయితే, నీ కుటుంబం కోసం నువ్వు కన్నీరు కార్చినట్లయితే, నీ బిడ్డల కోసం నువ్వు కన్నీరు కార్చినట్లయితే, నీ పరిస్థితి కోసం నువ్వు కన్నీరు కార్చినట్లయితే, మనుషుల హృదయాల్ని దేవుడు మార్చబోతున్నాడు. ఇది నాన్న, నీ పక్షాన విరుద్ధంగా మాట్లాడినటువంటి మనుషులు, నీ మాట వినకుండా ఇదిగో తప్పుడు మార్గంలో బ్రతుకుతున్నటువంటి నీ బిడ్డలు మారబోతున్నారు. అన్యాయంగా నీ మీద పడినటువంటి ఆ మచ్చ ఏదైతే ఉందో తొలగిపోబోతుంది. నీ విజ్ఞాపన సరైనదైతే, దానికి ఒక అర్థం ఉంటే, నువ్వు చేసేటువంటి విజ్ఞాపనకి ఖచ్చితంగా దేవుడు నీ కార్యం చేస్తాడు నీ జీవితంలో. ప్రియ సహోదరి సహోదరుడా, నీ దేవుడైన మాటను నువ్వు వినగలిగినట్లయితే, ఇది నాన్న సంపూర్ణమైనటువంటి మనసుతో దాన్ని అర్థం చేసుకోగలిగినట్లయితే, దేవుడి నీ భవిష్యత్తుని చాలా చక్కగా సరి చేయబోతున్నాడు. నీ విజ్ఞాపన దేని కొరకు? ఇది నాన్న యలోక సంబంధమైన ఆలోచనలు విడిచిపెడదాం. యలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం అవసరమే, కానీ ఇహలోక సంబంధమైన ఆశీర్వాదము శాశ్వతము కాదు. ఆయన నిత్య రాజ్యంలో మనం ప్రవేశింపబడాలి. మనం బ్రతుకుతూ 10 మందిని మాదిరికరంగా మార్చే విధంగా మనం బ్రతకాలి. మన బ్రతుకు 10 మందికి ఉపయోగపడే విధంగా మన ప్రార్థన మన జీవితాన్ని ఎలాగైతే కడుతుందో, ఇతరుల జీవితాల్లో కూడా కార్యం చేయాలి. నీవు సాక్ష్యం పలకాలి. ఇదిగో ఆ దినాన్ని నేను ప్రార్థన చేశాను, విజ్ఞాపన చేశాను, ప్రభు నా ప్రార్థనలు ఆలకించి నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని, నా భర్తని, నా ఆరోగ్యాన్ని మార్చాడు, నా ఆర్థిక స్థితిని మార్చాడు, నా జీవితాన్ని మార్చాడు, నా యవ్వన జీవితంలో పడినటువంటి మచ్చని దేవుడు తొలగించాడు అనేటువంటి మాటని ధైర్యంగా నువ్వు ఇతరులతో చెప్పగలిగినట్లయితే, దేవుని ఎరగనటువంటి వారు కూడా ప్రార్థన చేసే విధానంలోకి మోకాళ్ళు లొంగాలి. అది నీ సాక్ష్యం అలా ఉండాలి, నీ విజ్ఞాపన అలా ఉండాలి. ఇక దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, నేను వాక్యం ముగిస్తున్నాను. మీ జీవితం ఎలా ముందు కొనసాగిపోతుందో, ఏ రకంగా మీరు నలిగిపోయిన స్థితిలో ఉన్నారో, విరిగిపోయిన స్థితిలో ఉన్నారో, ఎలా ఉన్నారో నాకైతే తెలియదు, కానీ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇది నాన్న మనల్ని సందర్శించడానికి ప్రభు ప్రయత్నం చేస్తున్నాడు. మన జీవితాల్ని మనం సరిదిద్దుకున్నట్లయితే, ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక సమస్త దుష్టత్వం నుండి మనల్ని తొలగించి పవిత్రపరుస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి మనం మన జీవితాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు సన్నిధిలో మోకరించి విజ్ఞాపన చేయడానికి ప్రయత్నం చేద్దాం. తద్వారా మన జీవితాలు అనేక మందికి సాక్షార్థంగా మార్చుకునేలాగున ప్రభువు మనకు సహాయమును అనుగ్రహించి నడిపించి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి జీవము కలిగిన రాజా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి ఎంతమంది అయితే అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నారో బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. వారు చేస్తున్నటువంటి ప్రతి విజ్ఞాపనకి ప్రభా అది సరైనదైతే, నిజంగా కష్టంలో ఉంటే, ఆయా నలిగిపోతున్న స్థితిలో ఉంటే, అనారోగ్య పరిస్థితిలో ఉన్నట్లయితే, విడిపోయిన స్థితిలో ఉన్నట్లయితే, నష్టాల్లో ఉన్నట్లయితే ప్రభా బిడ్డల్ని గట్టెక్కించమని ప్రార్థన చేస్తున్నాం. ఆ పరిస్థితుల నుంచి బిడ్డలకి సంపూర్ణమైన ఉపశమనం కలుగునుగాక. ఎంతమంది బిడ్డలైతే వివాహ దినాలు, జన్మదినాలు జరుపుకుంటున్నారో బిడ్డల తలల మీదకి ఆశీర్వాదాల దీవెనలు కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. సంఘాల మధ్యను, సువార్థికుల మధ్యను, ప్రవణ ఉపదేశకుల మధ్యను, సంగీత ప్రవాణైన ఇదిగో గాయకుల మధ్యను ప్రభా, క్రీస్తును ప్రకటిస్తున్న ప్రతి బిడ్డల మధ్యన ఐక్యతను, సమాధానాన్ని కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. అనుదిన దేవుని వాగ్దానం కింద
కామెంట్ సెక్షన్లో ప్రార్థన విన్నపాలు తెలియజేస్తున్నటువంటి బిడ్డలందరినీ ఆశీర్వదించండి. వారికి ఉన్నటువంటి పరిస్థితుల నుండి సంపూర్ణమైన ఉపశమనాన్ని కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. ఉద్యోగాలు లేనటువంటి బిడ్డలకు ఉద్యోగాన్ని అనుగ్రహించండి. పరీక్షల్లో తప్పిపోయాయని బాధపడుతున్న బిడ్డలకి నీ సహాయం పొందుకుని మరొకసారి విజయాన్ని రుచి చూడగలిగినటువంటి కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మరి ఎంతమంది బిడ్డలైతే ప్రయాణ మార్గం నుండి బయలుదేరి వెళ్తున్నారో సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి. ఉద్యోగంలో ఒత్తిడులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డలకు ఉపశమనాన్ని అనుగ్రహించండి. ఆ బిడ్డలకి తగినటువంటి ఉద్యోగాలను అనుగ్రహించండి. ప్రతి ప్రవర్తన పరిస్థితిని బిడ్డలకు అనుకూలంగా నీవు మార్చమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దిన దీవెలతో బిడ్డల్ని నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి మంచి సంబంధాల వచ్చి ఘనంగా వివాహాలు జరుగును గాక. అనుదిన దేవుని వాగ్దానాన్ని అనేక మందితో షేర్ చేస్తున్న బిడ్డలు ఆశీర్వదింపబడి దీవింపబడుతురు గాక. శుభములు దీవెనలు బిడ్డల మీదకి ప్రకటిస్తుండగా విడిపోయిన కుటుంబాల మధ్య సమాధాన సంతోషాలను ఐక్యతను కలిగించమని, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారికి సంపూర్ణ ఆయురారోగ్యాన్ని బలాన్ని శక్తిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. స్తుతి ఘనత మహిమా ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.